శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 14, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి ద్వాదశి. సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు. ఉపరి త్రయోదశి. వారం శనివారం. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి ఉత్తరాషాఢ. యోగం సిద్ధి. రాత్రి 3 గంటల 18 నిమిషాల వరకు. ఉపరి వ్యతిపాత. కరణం తైతుల. సాయంత్రం 4 గంటల 1 నిమిషం వరకు. గరజి. రాత్రి 4 గంటల 37 నిమిషాల వరకు. ఉపరి వణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాల నుండి 2 గంటల 47 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 47 నిమిషాల నుండి 4 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 1 నిమిషం వరకు. యమకండం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 53 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 50 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 50 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 38 నిమిషాల వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 38 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. నిశీది కాలం రాత్రి 11 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 34 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 43 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలు. సూర్యరాశి కుంభం, చంద్రరాశి ధనస్సు మరియు మకరం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృషభ రాశి కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మిథున రాశి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. సంతానం, విద్య, ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కర్కాటక రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి
దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కన్య రాశి సోదరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులుంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. తులారాశి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మకత వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు. ధనస్సు రాశి ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. మకర రాశి నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. కుంభరాశి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. మీనరాశి వాహన ప్రయాణం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేయటం మంచిది కాదు. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.